అండ్ నెక్స్ట్ సార్ మీరు అన్నట్టుగా ఈ పేటీఎం బ్యాచెస్కి కొంతమందికి ఒక ప్యాకేజ్ లైక్ పోసాని గారికి 100 కోట్లు ఇచ్చారని, ఏమంటారు శ్రీరెడ్డికి కూడా ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చారు, ఆర్జీవికి కూడా పెద్ద మొత్తంలో ప్యాకేజ్ ఇచ్చాడు కాబట్టి ఎగ్నెస్ట్గా సినిమాలు తీస్తున్నాడని, ఇక్కడ డెన్ అని కట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక భాగమే వైఎస్ఆర్సీపీ అంటే జగన్ చేస్తున్న భాగమే పవన్ కళ్యాణ్ తిట్టడానికి అనేది అంటున్నారు. మరి ఈ ప్యాకేజ్ మర్చిపోయారు మేడం, జ్యోతిష్ చెప్తాడు అంటాడు పవన్ కళ్యాణ్, వేణుస్వామి, ఇంకో ఆమె పేరు శ్యామల, వీళ్ళు కూడా ఉన్నారు కదా మేడం. మళ్ళా ఇప్పుడు వాళ్ళేమో శ్యామల మేడం ఎక్కడో 20 ఎకరాలు ఏమో జాగు ఉంటుందని కూడా ఎరికైంది మాకు. శ్యామల మేడం ఇవన్నీ ప్యాకేజ్ కాకుండా మేడం యాంకర్గా మీరు అంత సంపాదిస్తారు, మీరు కూడా యాంకర్ చేస్తారా? మీరు కొంటారు 20 ఎకరాలు? మీకు ఎంత జీతం ఉంటుందో ఏముంటుందో మా ఇండస్ట్రీలో మనం ఒకటి తెలుసు. ఆమె ఇప్పుడు మరి ఆ ప్యాకేజ్ పోయింది ఇండస్ట్రీకి అని ఈ విధంగానే కానీ 20 ఎకరాలు కొంటుంది. అట్లా అని 100 కోట్లు పోసాని మురళి తిన్నా, ఈ శ్రీరెడ్డి తిన్నా, ఆ బోడగాని అనిల్ గారు తిన్నా, వీళ్ళందరూ అన్నమే తినాలి. వాళ్ళు గడ్డి తిన్నట్టు మాట్లాడి, డబ్బులు తిన్నట్టు మాట్లాడి, పోనీ రాజకీయం ఏదైనా సరే అని పవన్ కళ్యాణ్ నేను ఒక మాట అంటే పవన్ కళ్యాణ్ తిట్టాలి. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టడము అదనే కరెక్ట్ కాదు. మేమైతే గట్టి యాక్షన్ మేము ఒక్కసారి కాదు 10 సార్లు కంప్లైంట్ చేయడానికి అనిత మేడం దగ్గరికి మేము రెడీ అయినాం. అయితే నెక్స్ట్ అదే బుక్ ఓపెన్ అయిపోతుంది బుక్ అలా రెడ్ బుక్ లో 100%. మా దాంట్లో రెడ్ బుక్ లేదు, మా దగ్గర న్యాయంగా మా పవన్ కళ్యాణ్ సార్, మా పవర్ కూడా లేదు మేడం. ఇప్పుడు కూడా మా సారు ఇంత కూల్గా అయిపోయినాయి, ఇంతగా గెలుస్తాను అది చేద్దాం అనుకుంటున్నాను అని ఆయనకు పెద్ద బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతకు న్యాయం చేయాలని చెప్పి నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ళైనా సరే ఎప్పుడైనా వాళ్ళతో కష్ట తీసుకుందాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడి ఉన్నది, ఎవ్వరికి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆయన గోల్ ఉన్నది. అది 100% చేస్తాడు, 100% న్యాయం చేస్తాడని మాకు నమ్మకం. నిత్యావసరాలు అనేవి ప్రజలకు దగ్గరగా ఉండాలి, అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. ఎందుకంటే మొన్ననే చూసాం ద్వారంపూడిలో రైస్కి సంబంధించి ఎక్స్పోర్ట్ చేయడం సౌత్ ఆఫ్రికాస్కి, ఇక్కడ మనము ఇబ్బంది పడ్డము. అంటే మనకి రావాల్సినవన్నీ అక్కడ నుంచి వస్తున్నవి ఏమో గంజాయిలు, డ్రగ్స్ ఇలాంటివి ఇంపోర్ట్ అవుతున్నాయి, పోవడమేమో బియ్యము, ఇవన్నీ కూడా ఒక పెద్ద మొత్తంలో తరలిస్తున్నారు. అది మొన్న మనం కూడా చూసాం కదా. మరి ఏమంటారు దీని గురించి? మళ్ళీ ముందు దీని గురించి చర్యలు ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1000 టాటా ఏస్ బండ్లు తీసుకొని డోర్ కు డోరు ఇంటింటికి సప్లై చేస్తాము పప్పులు బియ్యాలు అని చెప్పాడు. ఆ కిలో పప్పు వెయిట్ చేస్తే 750 గ్రాము, అమ్మడమేంది కిలో అని ఇవ్వడం. అవన్నీ వెయిట్ చూస్తే అంటే 250 గ్రాము గవర్నమెంటే దోచేస్తున్నారు. అలాగా మన బియ్యం ఇక్కడ పండించిన దాన్ని మనకిచ్చిన అని చెప్పి అక్కడ సౌత్ ఆఫ్రికా అన్నాడు. ఇలాని అవినీతి డబ్బులు. అలానే తిరుపతిలో రోజా మేడం ఏమో తిరుపతి దర్శనానికి పోతే ఆమె 100 మంది వెళ్ళడం. శ్రీవాణి టికెట్ 10,500 రూపాయలు. ఈరోజు మా కిరణ్ రాయల్ అని మా అన్న అక్కడ ధర్నా చేస్తున్నాడు. 10,500 రూపాయలు ఒక టికెట్ వసూలు చేసి తిరుపతి అకౌంట్లో 500 చూపెట్టి 10,000 రూపాయలు లేవు. ఇప్పుడు 5 సంవత్సరాలు దాన్ని కౌంటింగ్ చేస్తే 1100 కోట్ల స్కామ్ అది. ఇది బియ్యంది వస్తే అదొక 1000 కోట్ల స్కామ్ ఉంది. ఇలాంటి రేట్లు కూడా పెంచారు కదా టీడీడీలో, పైన రూమ్ రేట్స్ కూడా, గెస్ట్ హౌస్ రేట్లు అన్ని పెంచేశారు. తను అంతకుముందు ఎండి గారు ఏమంటే 2,500 ఉన్నా 5,000 వేసుకోండి, 5,000 ఉన్నా 10,000 వేసుకోండి. ఒక భక్తులు ఒక స్వామిని చూడనీకి 500 టికెట్ చాలా టూ మచ్. అది ఈయన ఇష్టం అనేసి సరే దాన్ని గుడికి వాడుతురా, ఆ రోడ్లు బాగా చేస్తున్నారా, ఇంకా డెవలప్ చేస్తురా, ఆ పైసలు అని చెప్పి వీళ్ళు వాడుకున్నారు. ఇలాంటి ఏమంటారు గోవిందునికి పంగనామాలు పెట్టారు. దాన్ని ఏమో చేద్దామని చూశారు, వాళ్ళ డాడీ చూద్దామని చూశారు, గుట్టపాలు అయినారు. ఈయన అదృష్టం బాగుంది, ఈ కూటమి వచ్చినందుకు ఆయన బాగుంది. మళ్ళీ జయంలోని ఏ గుట్టలో చూస్తున్నా నాకు తెలియదు. అండ్ ఇంకోటి మీరు అన్నట్టుగా ఇక్కడ రోజా గారు వీళ్ళ ప్రభుత్వం అంతా ఎంత భారీ ఎత్తున రేట్లు పెంచారు కదా, ఇక్కడ ఒక మాట అన్నారు, వేరే వాళ్ళు అన్నారు, ఆవిడ సామాన్యుల కోసమే ఆవిడ వెళ్ళడం కూడా ప్రతిసారి ఎందుకు వెళ్తుందంటే సామాన్యులని ఆవిడతో పాటు తీసుకెళ్తే అందరూ విఐపి దర్శనాలు చేసుకోవడానికి ఆవిడ చాలా గొప్ప పని చేస్తుంది అని కూడా ఆవిడ తరపు వారు వాదిస్తున్నారు. అంటే ఆమెకు ఏంటంటే
ఒక్కొక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టాల ద్వారా 50,000 నుంచి 1,00,000 కలెక్షన్ చేస్తున్నాను. అవును, విఐపి టికెట్స్ కి. మరి ఈ డబ్బులతోనే వాళ్ళ అబ్బాయికి బెంచ్ కార్ ఏమో ఇప్పించినాను అనుకుంటా. బెంచ్ కార్ కొంచెం తక్కువ పడ్డాయేమో డబ్బులు, ఈ విధంగా కలెక్షన్ చేసినాను అనుకుంటా. కరెక్టే మీరు అన్నది. సామాన్యంగానే మా అందరికి దర్శనాలు ఫ్రీగా చేయించడము, ఒక్కొక్కరు 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకునడము. కరెక్ట్. ఆ డబ్బులు కొంచెం బెంచ్ కారు, ఇప్పుడు అక్కడ కొన్ని ఆస్తులు అవి ఇవి. మేము రోజా మేడం చిరంజీవి సార్ మూటా మేసి చేసేటప్పుడు ఆమెకు 5 లక్షలు 3 లక్షలు తీసుకున్నాను విన్నాము. ఇప్పుడు అంటే 1 కోటి రూపాయలు హీరోయిన్లు తీసుకుంటున్నారు. మళ్ళీ ఆ పైసలు లేవు. మరి ఈ పైసలు ఇప్పుడు రాజకీయం పైసలు అయితే బాగా సంపాదించి పెట్టింది. ఇప్పుడు చెన్నైలో స్టూడియో కూడా కడతాట్టు రెడీ ఉన్నారు, సినిమాలు తీస్తాట్టున్నదేమో ఈ అవినీతి పైసలతో. సినిమాలు తీస్తారు. ఇప్పుడు ఆమె ఓవర్ తీసుకోరు, మా జబర్దస్త్లోనే తీసుకోరు. ఆమె జబర్దస్త్ వస్తే మా జబర్దస్త్ టీమ్ ఆమెతో చేయరు. ఎట్లా చేస్తారు మేడం? మీరు ఎంత, వాళ్ళకి అవకాశం ఎంత అని అడిగినా ఇప్పుడు ఎవరైనా కింది స్థాయి నుంచి ఎదిగిర్రు. ఇప్పుడు అదే మాట రోజా కంటే ఇదే అదేనా అడిగితే ఎట్లుంటది? వాళ్ళు చిన్నోళ్ళు ఏం చేస్తాను వాళ్ళదేంది అలాని ఇట్లా తీసి పడేసి మాట్లాడను. ఇప్పుడు ఆయన జడ్జి ఉండి చూస్తారా? అదే చెప్పేసి పెడతారు వాళ్ళు. ఇంకైతే జబర్దస్త్ లో కూడా తీసుకోరన్నమాట. జబర్దస్త్ లో అవకాశమే లేదు. ఉన్నారంటే ఇక మేము మా జనసేన టీం ధర్నా చేస్తాం. మళ్ళీ కంపల్సరీ మా గబ్బర్ సింగ్ టీం ధర్నా చేస్తాం. తీసుకోకూడదు కంపల్సరీ. అమ్ము ఆయన మాటలు ఎప్పుడైనా ఒప్పుకున్నామా మేడం? అసలు జగన్ కాలుకి పీకర్ అని చెప్పి అన్నది కదా. ఇప్పుడు జగన్మోహన్ కాలు ఉన్నాడు, రోజా మేడ కాలు ఉన్నారు. ఇక ఇద్దరు అలా విక్కుంటా కూర్చోవాలి, అంతే కదా. ఏ రోజు అననికి అప్పుడు అనగలే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనేంత స్థాయిగా నీకు అన్నది కదా, జగన్ అనే అంత స్థాయి నీది అన్నది. నేను ఇప్పుడు అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ సార్ అనే అంత నీ స్థాయి ఉందా? అంతే. అదే కారు కొన్నారు కానీ రోడ్లు వేసుకోలేకపోయారు రాష్ట్రంలో. అంతే, బెంజ్ కార్లు కొన్నారు కానీ పాపం రోడ్లు వేసుకున్నాం. మనం వేద్దాం ఇప్పుడు, అంతేగా. అప్పుడు కూడా మాకు ఏదో ఒక సీట్ ఇచ్చినా అది కూడా గుంజుకున్నారు జనసేన నుంచి. అప్పుడు కూడా రోడ్లు వేయడానికి రెడీ ఉన్నాము. కౌలు రైతుకు 1,00,000 రూపాయలు వేయడానికి రెడీ ఉన్నాడు. ఆయన చెమట, ఆయన కష్టపడిన ఇండస్ట్రీ పైసా. మీకు 5 ఏళ్ళ నుంచి 151 ఎమ్మెల్యేలు ఇచ్చినా కూడా మీరు రోడ్లు వేయలేకపోయినారు. అలా అవినీతిని ఒకటి తినడమే అయింది. ఇప్పుడు ఖాళీ 3 నెలలే నిన్న అనం వెళ్తున్నాం మేడం, ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. ఇప్పుడు లాస్ట్ వాళ్ళు 3 మిగులుతారు మేడం వాళ్ళ ఇంట్లో. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి, పెద్దారెడ్డి, రోజమ్మ గెలవలే కదా. ఆయన పెద్దారెడ్డి వాళ్ళ అబ్బాయి ఉంటాడు, మిథున్ రెడ్డి. వీళ్ళు 3 ఉంటారు. ఎందుకంటే అంతే మిగిలినోళ్ళందరికీ అంతే ఇక. ఆ 3 కూడా సోనియా గాంధీకి ఇట్లా ఒప్పుకుందంటే ఆయన కాళ్ళ మీద పడి ఉంటారు. అంతేనా? అంటే సోనియా గాంధీ సవాల్ చేసినాడు. సోనియా గాంధీ సామాన్యుడు ఒప్పుకోదు. సోనియా గాంధీ అవసరం లేదు మాకు అని ఫస్ట్ లో మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మా నాయనని చంపిండ్రు, రిలయన్స్ వాళ్ళు వీళ్ళు కలిసి అని అన్నారు. ఇప్పుడు లాస్ట్కు పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఎంత అన్నటోళ్ళు, పవన్ కళ్యాణ్ పేరు పెళ్ళి కూడా నీకు జగన్మోహన్ రెడ్డికి పదం నేను పలకను అన్నటోడు. ఎప్పుడున్నా దత్తపుత్రుడు అన్నటోడు. మొన్న అన్నతుంటే అలా మా జనసేన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వాళ్ళకు పొత్తు మా వాళ్ళు కూడా కంగ్రాచులేట్ చెప్పినందుకు. అది ఫస్ట్ నుంచి అంటే చాలా బాగుంటుంది అని మన అసెంబ్లీలో చూసినప్పుడు మేడం. పాపం పసివాడు ఆ ముఖం కనిపించింది మేడం మన అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు. చాలా బాధ అనిపించింది అందరికీ. అంటే ఆ ముఖంలో కూడా కమల్ హాసన్ ఎక్కడ ఉన్నాడేమో అని కమల్ హాసన్ ఇక్కడ కనిపించింది నాకు అసెంబ్లీలో. అప్పుడు అడిగారుగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే నేను రాను అసెంబ్లీకి. అది పబ్లిక్ ని కోరుకోవాలని వీళ్ళు ఎందుకు ఇస్తారు? నీకు పబ్లిక్ అంతగానే నీవు 11 సీట్లు ఎక్కువ అనుకుంటారు వాళ్ళు. ఆ పబ్లిక్ ఇవ్వలేనప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రతిపక్ష హోదా కావాలంటే మాకు హక్కు ఉంది 21 సీటు మా పవన్ కళ్యాణ్ సార్కు ఉన్నది. రేపు ఈ పథకాలకి ఇట్లా చంద్రబాబు నాయుడుకి ఇట్లా ఏదేదో ఆమెను ఇవ్వకపోతే మోడీని ఎదిరిగిచ్చిండు. పాసిపోయిన లడ్లు ఇచ్చినావు నువ్వేమి ఇచ్చినావు ఆంధ్రప్రదేశ్. కానీ మోడీ సార్కి పవన్ కళ్యాణ్ సార్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అలాంటి మనిషిగానే మా పవన్ కళ్యాణ్ సార్ ఎదిరిచ్చిండు. అడిగారు కదా సార్ పాపంగా నేను చాలా సంక్షేమాలు చేశాను, నేను బటన్ నొక్కగానే నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేసినాయి, నన్ను ఎందుకు ఓడిచ్చారు అని అడిగారు కదా. మేము డోర్ కు డోర్కి వెళ్ళాను మా మీకు అమ్మ ఓడి వచ్చిందా మాకేడొచ్చింది సార్ అని. అరే బటన్ వచ్చింది కదా అంటే వైసీపీ జెండా మోషనలకు ఇచ్చింది సార్, వైసీపీ జెండా మోషనలకు వచ్చింది.
ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ కూడా ఓడిపోవడం కారణం ఏంటంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నది ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఓన్లీ తెలంగాణ జెండా మోషన్కి ఇచ్చాం. అది కేసీఆర్ తెలుసుకోలేకపోయినాడు. అలాగనే జగన్మోహన్ రెడ్డి లీస్ట్ ఇచ్చాకనే బటన్లో పెట్టేసిండు, అందరికి పోయింది. అలా జెండా మోషన్ ఇంట్లోనే 10 పథకాలు పోయినాయని కరెక్ట్ కష్టపడినోడు కరెక్ట్ పైసా ఎవరికి అందలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల రూపాయలు నేను ఇచ్చిన ఆయన కూడా నన్ను ఓడించారని మొన్న బాధపడ్డాడు. మా పాపం పసిపాడు.